iDot Solutions. Add-on Desire. వెల్కమ్ టు iDot Solutions. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి కొన్ని అంశాలని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వాటి గురించి మనము డిస్కస్ చేసుకుందాము. గమనించండి, మొదట వాటర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాని మీద ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది. ఏంటి ఈ వాటర్ క్వాలిటీ ఇండెక్స్? ఈ వాటర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? మొదటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చేది. ఓకే, ఈ వాటర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసింది, బాగానే ఉంది. అందులో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతో తెలుసానండి? 120 ర్యాంకు. ఎంత? 120. అయితే ఎన్ని దేశాలను తీసుకునింది ఐక్యరాజ్య సమితి? 120 దేశాలను తీసుకున్నది. 122 దేశాలని తీసుకున్నది. సో చివరి నుండి మన ర్యాంకు ఎంత ఉంది? 3వ ర్యాంకుగా ఉంది. ఏ ఆధారంగా తీసుకున్నది? మన భారతదేశము మనం చెప్పుకుంటూ ఉంటాము, వీఆర్ వెరీ బ్లెస్డ్. ఎందుకు? మన భారతదేశంలో అనేకమైన నదులు ఉన్నాయి అనేసి. ఒకవైపు జీవనదులు ఉన్నాయి, ఓకే, పెరినియల్ రివర్స్, ఎప్పుడు 365 డేస్ అవి పొర్లుతూనే ఉంటాయి. ఇంకొక వైపు మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి వర్షం వస్తుంది. ఆ వర్షము ద్వారా కొన్ని నదులు పుట్టాయి, ఆ నదులు ప్రవహిస్తూ ఉంటాయి, పెనిన్సులార్ రివర్స్. ఓకే, సో ఇన్ని అద్భుతమైన నదులు మన భారతదేశంలో ఉన్నాయి కదా. ఆ నదులన్నీ ఎలాంటి పొజిషన్లో ఉన్నాయి? ఆ నదుల యొక్క పొల్యూషన్ కానీ గమనించినట్లయితే మన భారతదేశం ఎన్నవ ర్యాంకులో ఉంది? 120. సో ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి మన జాతీయ నది అని మనము చెప్పుకుండే ఏం రివరు? గంగా రివర్. సో ఈ గంగా రివరు మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్లలో లాస్ట్ నుండి రెండవదంట. మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్లలో లాస్ట్ నుండి రెండవది. మరి మనకంటే ఫస్ట్ ప్లేస్ ఇంకొక రివర్ ఏదో ఉంది. ఆ రివర్ ఏదో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుందా అండి? ఇక్కడ కనపడుతున్నది గంగా రివర్. గంగా రివర్లో ఉన్నటువంటి పొల్యూషన్ మనకు కనపడుతుంది. సో మనము లాస్ట్ నుండి రెండవది, మనకంటే ఫస్ట్ ప్లేసు మోస్ట్ పొల్యూటెడ్. అర్థమవుతుందా? ఆ రివర్ మనం ఒకసారి గమనించాలి కదా. ఇంతకంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న రివర్ చూడండి, ఇటువైపు పిక్చర్లో మీకు కనబడుతుంది. ఇది రివర్ అండి. ఇక్కడ మనుషులు కాదు ఉండేది, లేకపోతే చెత్త కాదండి ఉండేది. ఇది ఒక నది. ఆ నది పైన పేరుకున్నటువంటి చెత్త చెదారము ఇదంతా. ఈ రివర్ పేరేంటిది? సిటారం రివర్. ఎక్కడుంది ఈ సిటారం రివరు? ఇండోనేషియాలో ఉంది. ఎక్కడుందండి? ఇండోనేషియాలో ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అయితే రాష్ట్రాల వ్యాప్తంగా కొంత రిజల్ట్ కూడా బయటకు వచ్చింది. ఏ రాష్ట్రము ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే పొల్యూషన్ పరంగా, కాలుష్యం పరంగా, నదులు. ఓకే, రైట్. ఇక్కడ మనం పరిశీలిద్దాము. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఏ విషయంలో? ఎక్కువ పొల్యూషన్ ఉన్న విషయంలో మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్. ఎన్ని రివర్లు ఉన్నాయి? 53 మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఉన్నాయంట అందులో. నెక్స్ట్ తర్వాత రెండవ స్థానం అస్సాం ఉంది. అస్సాంలో 44 పొల్యూటెడ్ రివర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూడవ స్థానము మధ్యప్రదేశ్ ఆక్రమించింది. 22 పొల్యూటెడ్ రివర్స్ ఉన్నాయి అందులో. కేరళ 21 పొల్యూటెడ్ రివర్స్. గుజరాత్ 20 పొల్యూటెడ్ రివర్స్. ఒడిషా 19,
వెస్ట్ బెంగాల్ 17, కర్ణాటక 17. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రము కూడా ఈ మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్లో లేదు. గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఓకే, అండ్ ఉపనదులు, అవి ఏవి కూడా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి రివర్స్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్గా లేవు. రైట్, చూద్దాం ఇంకా ఏమున్నాయో చూద్దాము. ఎస్, అక్కడ ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా ఏంటంటే మన భారతదేశం యొక్క పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ వాటర్ నుంచి, ఈ రివర్ వాటర్ నుండి దాదాపుగా 7,236 కోట్ల లీటర్లు ఓకే వాటర్ వేస్ట్ రూపంలో వస్తుంది. అందులో చూడండి ఇక్కడ 7,236 crore లీటర్స్ వాటర్ రిలీజ్ అవుతుంది, వేస్ట్ వాటర్. అందులో మనం కేవలము 3,184 కోట్ల లీటర్లు మాత్రమే శుద్ధి చేయగలుగుతూ ఉన్నాము. అది ఎప్పుడు? ఆ శుద్ధి చేసే సామాగ్రి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ సామాగ్రి పొరపాటున ఏదో చెడిపోయింది, మరమ్మతులు చేయవలసి వచ్చింది, ఆ రోజు పని ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వేస్ట్ వాటర్ వీఆర్ ఏబుల్ టు క్లీన్. రిమైనింగ్ వాటర్ మనం క్లీన్ చేయలేకపోతున్నాము, అది మెషిన్స్ అన్నీ బాగా పనిచేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంతకు ఈ నదులన్నీ ఏ రకంగా పొల్యూట్ అవుతున్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాము. మనం చూస్తూ ఉంటాము, ఒక రివర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, రివర్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఇటువైపు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఓకే, హౌసెస్ ఉంటాయి, అర్థమవుతుందా? ఇల్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇంకా హాస్పిటల్స్ ఉంటాయి, రైట్, రైల్వే స్టేషన్, ఓకే, ఇంకా రకరకాలుగా పట్టణాలే ఉంటాయి, కొన్ని గ్రామాలే ఉంటాయి. ఎస్, ఇక్కడ చూద్దాము ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి వ్యర్థమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థమైన పదార్థాలు ఎటు వెళ్ళిపోతాయి? వాటినన్నింటినీ సేఫ్గా దారి మళ్లించడం కోసం అనేసి ఈ పక్కన ఉన్న నదిలోకి పంపిస్తారు. ఇండస్ట్రియల్ వేస్ట్ని ఏం చేస్తున్నారు? ఆ పక్కనే ఉన్నటువంటి నదులలోకి పంపిస్తూ ఉన్నారు, ఫ్రీగా పంపించేస్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్. మనమందరము పంటలు బాగా పండిస్తాము, ఎందుకంటే మనది వ్యవసాయ దేశం కనుక. వ్యవసాయ దేశం కనుక మనం పంటలు బాగా పండిస్తాము. పంటలు పండించాలి అని అంటే మనము ఎరువులు కానీ, అటువైపు క్రిమి కీటకాలని చంపటానికి పెస్టిసైడ్స్ కానీ మనం ఏం వాడుతున్నాము? వెరీ వెరీ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇవి అన్నీ ఏమైపోతుంది? వర్షం పడింది, వర్షం పడిన తర్వాత అది మెల్లగా ఆ భూమిలో ఉన్నటువంటి ఆ అగ్రికల్చరల్ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ పెస్టిసైడ్స్ కావచ్చు, లేకపోతే ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అవి వాష్ అవుట్ అయిపోతాయి. ఎక్కడికి పోతాయి? అవి నదులలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు నదులు ఏమైపోయినాయి? వన్స్ అగైన్ పొల్యూటెడ్. అర్థమవుతుందా అండి? ఆ నదులు మళ్ళీ పొల్యూషన్తో నిండుకొని ఉన్నాయి. నెక్స్ట్ అవే కాకుండా ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్లో వేస్టేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ హాస్పిటల్ వేస్టేజ్ అది అంతా తీసుకొని పోయి ఎక్కడ పడేస్తున్నారు? ఆ చుట్టుపక్కల ఏదైనా కాలువలు ఉంటే ఆ కాలువలలో, ఇంకా నదులు ఏవైనా దగ్గరలో ఉన్నాయి అనుకోండి అనుకూలంగా, ఆ నదులలో పడేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఆ ఊర్లో ఉన్నటువంటి, ఆ పట్టణంలో ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? కాలువలు, ఆ నదులలోకే వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రకారంగా ఈ నదులు పొల్యూట్ అవుతూ ఉన్నాయి, కాలుష్యం అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు పిక్చర్లో కానీ మీరు గమనించినట్లయితే
ఇదంతా ఏమనుకున్నారు? మేఘాల్లా కనబడుతున్నాయి కదా మీకు. మేఘాలు కాదండి, ఇదంతా ఫోమ్, నురుగు. ఓకే, ఈ నురుగు అంతా ఎలా వచ్చింది? ఈ కెమికల్, ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళల్లో కలిసి ఈ రకంగా నురుగు ఏర్పడింది. ఎక్కడనుకున్నారు ఇది? మన గంగా రివర్ కావచ్చు, యమునా రివర్ కావచ్చు. ఓకే, చూడండి అక్కడ ముగ్గురు స్త్రీలు నిలబడుకొని ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశీలిస్తున్నారా? కాదండి. మన భారతదేశంలో మనము ఏవైతే రివర్స్ మనం పిలుచుకుంటామో ఈ రివర్స్ని మనము దేవతల్లాగా పూజిస్తాము కదా. సో దేవతల్లాగా పూజిస్తాం. ఎందుకు? అది మనకు డ్రింకింగ్ వాటర్, మన ఇంట్లో మన అవసరాన్ని తీర్చేది కనుక. సో అంతటి అలాంటి రివర్స్ని వాళ్ళు పొల్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పాతకాలం నుంచి మనకు వస్తున్నటువంటి కొన్ని ఆనవాయితీలు ఏంటంటే మనము ఆ రివర్స్ని కూడా మనం పూజిస్తాము. ఇక్కడ వాళ్ళు అంత పొల్యూట్ అయినటువంటి రివర్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తూ ఉన్నారు. అది మన భారతదేశంలో దౌర్భాగ్యము. ఓకే, ఎస్, ఇంకా మనం పరిశీలిద్దాం ఏమున్నాయో. ఎస్, అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇలా కాదు, గంగా రివరు మన జాతీయ నది అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత గంగా నదిని మనము అక్కడ పుణ్య స్నానాల కోసము అనేక మంది వస్తూ ఉంటారు. నంబర్ 1, ఆ గంగా రివర్ ఎన్ని రాష్ట్రాల మీదుగా అయితే ఫ్లో అవుతుందో, ఆ గంగా రివర్ అండ్ దాని ఉపనదులు ఎన్ని రాష్ట్రాల మీదుగా అయితే ఉన్నాయో వాళ్ళు అందరూ వాటి మీదే డిపెండ్ అయి ఉన్నారు. దేనికి? ఒకటి వ్యవసాయం చేసుకోవటానికి, రెండవది నీళ్లు త్రాగటానికి, ఓకే, మల్టీపర్పస్ కోసం కూడా ఈ రకంగా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంత పొల్యూట్ అయినటువంటి రివర్ని మనం ఎలాగైనా కానీ క్లీన్ చేయాలి అని ఒక దృఢ నిర్ణయం తీసుకున్నారు. దాని పేరే నమామి గంగా ప్రోగ్రామ్. ఓకే, చూడండి జూన్ 2014లో వాళ్ళు కొంత బడ్జెట్ రిలీజ్ చేశారు. ఎంత రిలీజ్ చేశారు? 20,000 కోట్ల రూపాయలు దానికి రిలీజ్ చేశారు. అయితే ఈ నమామి గంగా ప్రోగ్రాం కింద వాళ్ళు ఏమేం చేయబోతున్నారో ఒకసారి మనము పరిశీలిద్దాము. ఎస్, సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో మీకు క్లియర్గా కనబడుతుంది. ఇది ఒక మెషిన్. ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళని శుభ్రం చేయడం కోసం అనేసి ఉపయోగించే ఆ మెషిన్ వాళ్ళు శుభ్రం చేస్తూ ఉన్నారు. రెండవది ఎస్, రివర్ సర్ఫేస్ క్లీనింగ్. ఓకే, సో ఈ నది యొక్క పైన ఏదైతే అంతా వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఎఫారెస్టేషన్. ఏం చేస్తున్నారు? చెట్లు నాటటం. ఎస్, ఇక్కడ చూడండి మీరు కొందరు వ్యక్తుల్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చెట్లు నాటుతూ ఉన్నారు. ఎక్కడ నాటుతూ ఉన్నారు? ఈ నదికి రెండు వైపులా. నెక్స్ట్ బయోడైవర్సిటీ. ఈ గంగా నది అనగానే మనకు మొట్టమొదట గుర్తు వచ్చేది ఏంటి? డాల్ఫిన్స్. ఓకే, ఈ డాల్ఫిన్స్ గ్యాంజెస్ డాల్ఫిన్స్. అర్థమవుతుందా? ఈ గంగా నది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తూ ఉందో ఆ నదులలో మనకు ఈ గ్యాంజెస్ డాల్ఫిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ నదులన్నీ పొల్యూషన్ అయిపోతే గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఇవి ఎక్కడ బ్రతుకుతాయండి? మనలాగా వలస వెళ్ళగలవా? పోలేవు కదా పాపము. గనుక అవి ఎక్కడ బ్రతుకుతాయి? చచ్చిపోయేది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మనము వీటిని సంరక్షించాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆ నదులని శుభ్రం చేయాలి. జరుగుతున్న ప్రోగ్రాం కూడా అదే. ఇంకా ఏం చేస్తున్నారో ఒకసారి మనం పరిశీలిద్దాము. నెక్స్ట్ తర్వాత ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ అంటే ఏంటి? ఈ నదులలో ఈ ఇండస్ట్రీస్ నుంచి
వచ్చినటువంటి వేస్ట్ ఎటువైపు పంపిస్తూ ఉన్నారు? చివరికి పంపించేది కాలువలకి నదులకే కదా. అయితే దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి? ఫిల్టర్ చేస్తున్నారు. సో ఎక్కువ టాక్సిక్ కెమికల్స్ పంపించకుండా అండ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ పంపించకుండా వాటిని కొంచెం డైల్యూట్ చేయటము, నెక్స్ట్ తర్వాత అందులో ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్ని తీసి ఇంకొక చోట డంప్ చేయడము, ఇలాంటి కొంత ప్రాసెస్ వాళ్ళు ముందుకొచ్చారు. ఓకే, సో ఇండస్ట్రీస్ ముందుకొచ్చాయి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకొచ్చింది. రైట్, నెక్స్ట్ తర్వాత పబ్లిక్ అవేర్నెస్, ప్రజలకి దీని గురించి మనము నమామి గంగా ప్రోగ్రామ్ని మనం ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ ప్రోగ్రామ్ గురించి ప్రజలకు అందరికీ వివరణ ఇవ్వటము. వివరణ ఇస్తే ఏం చేస్తారు? సో వాళ్ళ వంతు కూడా ఇందులో కృషి చేస్తారు, వాళ్ళ వంతు కూడా సహకరిస్తారు దీన్ని శుభ్రం చేయడం కోసం అనేసి. నెక్స్ట్ తర్వాత గంగాగ్రామ్. గంగాగ్రామ్ అంటే ఏంటండి? ఈ గంగా నది రెండు వైపులా గంగా నది ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ ఈ గంగా నదికి రెండు వైపులా ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలని నిర్మించటం, ఆ గ్రామాలని శుభ్రపరచటం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది? ఈ గంగా నది లోపలికి పొల్యూషన్ రాకుండా అడ్డుకుంటారు. ఓకే, ఈ రకమైనటువంటి ప్రోగ్రాము మనము గంగా రివర్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే గంగా రివర్ మీద మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నామా? మన దేశంలో ఉన్నటువంటి మిగతా నదులు ఏమైపోయాయి? ఎస్, దానికోసం అనేసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపుగా 16 రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని నదులు, దాదాపుగా 34 నదులని తీసుకున్నారు ఈ ప్రోగ్రాం కింద. సో సేమ్ ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అంశం ఏముందో ఒకసారి పరిశీలిద్దాము. ఎస్, నెక్స్ట్ అంశం ఏంటి? ఇది MI-17V5 హెలికాప్టర్. దీని గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి అని అంటే మన CDS, ఓకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, బిపిన్ రావత్ గారు మొన్నటి దినాన మరణించారు. ఓకే, సో ఈ హెలికాప్టర్ ప్రయాణం అవుతూ ఉండగా నీలగిరి కొండలలో ఒక చోట అది చెట్టుని ఢీకొని హెలికాప్టర్ కూలిపోయింది, నిప్పంటుకున్నది. అందులో ఈ రావత్ గారు అండ్ తన మిసెస్ వాళ్ళ ఇద్దరితో పాటు ఇంకా 11 మంది మన భారత సైన్యం సంబంధించినటువంటి వ్యక్తులు, ఆఫీసర్స్ చనిపోయారు. ఎస్, బాగానే ఉంది. మరి ఇలాంటి హెలికాప్టర్ మనం ఎందుకు యూజ్ చేయాలి? ఈ హెలికాప్టర్ గురించి మనం ఒకసారి పరిశీలిద్దాము. ఈ హెలికాప్టర్ మనము రష్యా నుంచి తీసుకున్నామండి. ఓకే, రష్యా నుంచి మనం తీసుకున్నాము. ఓకే, ఇలాంటి డెలికేట్ హెలికాప్టర్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇది డెలికేటా కాదా? ఒకసారి మనం పరిశీలిద్దాము దాని గురించి. ఎస్, ఇక్కడ కనపడుతుందా మీకు బొమ్మ? ఇది ఆ హెలికాప్టర్ MI-17V5 హెలికాప్టర్. చూడండి, ఈ హెలికాప్టర్ గురించి కొన్ని మాటలు మనం తీసుకునే ముందు, ఓకే, దాని గురించి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది సేఫెస్ట్ హెలికాప్టర్ అంట అండి. సేఫెస్ట్, అంతకంటే సేఫ్ ఇంకొక హెలికాప్టర్ దొరకదంట. ఓకే, నెక్స్ట్ తర్వాత వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోడర్న్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్స్. మోస్ట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్. నెక్స్ట్ తర్వాత మన ఆర్మీ ఎవరైతే ఉన్నారో, మన సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ సైన్యాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సేఫ్గా తీసుకొని పోవడానికి ఉపయోగపడే ఒక మోడర్న్ హెలికాప్టర్ ఇది. ఓకే, సో మన ఆర్మీ ఎక్కడెక్కడ ఉంటారు?
ఊరికే అంత ప్లెయిన్ ప్రాంతాలలో ఉంటారా? కాదు. ఒకసారి మనం గమనించినట్లయితే నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే ఎక్స్ట్రీమ్ కార్నర్స్ హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి. హిమాలయన్ మౌంటైన్స్ ఏమైనా ప్లెయిన్గా ఉన్నాయా? లేదు. ఓకే, హిమాలయన్ మౌంటైన్స్ అంతా ఇలా ఉంటాయి. సో ఎక్కడ చూసినా కానీ ఎత్తైన శిఖరాలు. అలాంటి ఎత్తైన శిఖరాలలో దీన్ని ఎలాగో ల్యాండ్ చేయాలి కదా. సో కాబట్టి ఇది సేఫెస్ట్, ఎలాంటి ప్లేస్ అయినా ఎంత అనుకూలం లేకుండా ఉన్నటువంటి ప్రాంతమైనప్పటికీ కూడా ఇది సేఫ్గా ల్యాండ్ అవుతుంది, సేఫ్గా దీంట్లో మనం వెళ్ళొచ్చు అనేసి మనకు ఈ హెలికాప్టర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్. తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ, ఇట్ కెన్ ఫ్లై ఇన్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్. ఎలాంటి కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా, వర్షం పడుతూ ఉన్నప్పటికీ, పొగ మంచుతో నిండుకొని ఉన్నప్పటికీ, హిమాలయన్ మౌంటైన్స్లో అంటే ఏముంటుంది అక్కడంతా? చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. చల్లటి గాలులు, నెక్స్ట్ గాలిలో ఏముంటుంది? తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే, పొగ మంచులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఇట్ కెన్ ఫ్లై అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, మ్యాక్సిమం స్పీడ్ 250 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ తర్వాత మ్యాక్సిమం లోడ్ 13,000 కేజెస్ని అది మోయగలదు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఒకసారిగా 36 ఆర్మ్డ్ సోల్జర్స్ని కూడా తీసుకొని వెళ్ళగలదు. ఓకే, ఎస్. చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరితో కాంట్రాక్ట్ తీసుకున్నది? రష్యన్ మ్యానుఫ్యాక్చరర్స్తో కాంట్రాక్ట్ తీసుకున్నది. ఎప్పుడు? 2008లో కాంట్రాక్ట్ తీసుకున్నది. అక్కడ ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి కజన్ హెలికాప్టర్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఓకే, ఎస్. ఆ హెలికాప్టరే కాకుండా దాంతోపాటు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? చినూక్ హెలికాప్టర్స్ని కూడా తీసుకున్నది. ఓకే, దేనికి ఇది దేనికి తీసుకున్నదంటే పేలోడ్స్ని తీసుకొని పోవటానికి. మన ఆర్మీ ఆఫీసర్స్ మనము యుద్ధం చేయాలి అని అంటే, ఎందుకంటే మనకు చుట్టుపక్కల శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఇటువైపు పాకిస్తాన్ కావచ్చు, అటువైపు చైనా కావచ్చు. మనకు శత్రువులు ఎప్పుడు చూసినా కానీ 365 days 24 hours మన మీదే వాచ్ చేస్తూ ఉంటారు. అంతటి శత్రువుల్ని మనం ఎదుర్కోవాలి అని అంటే మన సైన్యం అక్కడ సేఫ్గా ఉండాలి. సో హుటాహుటిన మన సైన్యం ఎక్కువ బలగాలు అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. అందుకనేసి మన ఆర్మీ సేఫ్గా ఉండటం కోసం అనేసి ఇంత సేఫెస్ట్ హెలికాప్టర్స్ అక్కడికి తీసుకొని పోయి ఓకే, వాటిని మనము ఈ హెలికాప్టర్స్ని వాడుకుంటూ ఉన్నాము. అందులో ఈ చినూక్ హెలికాప్టర్స్ కూడా ఒకటి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. Add-on solutions. Add-on desires.